హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, గిట్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ మన లోకల్ గిట్ని రిమోట్ గిట్హబ్ రిపోజిటరీకి ఎలా లింక్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందామండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మనం గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. గిట్హబ్ అని చెప్పి సెర్చ్ చేయండి సార్. గిట్హబ్ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది చూసారండి. గిట్హబ్ బిల్డ్ అండ్ షిప్ సాఫ్ట్వేర్ సింగ్ క్లిక్ చేయండి. అది సైన్ ఇన్ సైన్ అప్ ఉంది కదండి. రైట్ సైడ్ టాప్ లో సైన్ అప్ క్లిక్ చేయండి. సో లిజన్ కేర్ఫుల్లీ. ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ రైటింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. నేను చెప్పే పాయింట్స్ అనేవి హ్యాండ్ రైటింగ్ నోట్స్లో మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు మనం చేస్తున్న స్టెప్స్ ఏంటంటే గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ అండి. ఓకేనా? గిట్హబ్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి స్టెప్స్ అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ గిట్హబ్ అయితే మీ బ్రౌజర్లో సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ క్లిక్ చేయండి. వెల్కమ్ టు గిట్హబ్ అని ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. Let's begin the ఎంటర్ next. యువర్ మెయిల్ ఐడి. సో Yes. మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కానీ పర్సనల్ మెయిల్ ఐడి కానీ. సో ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి ప్రొఫెషనల్ మెయిల్ ఐడినే ఇవ్వండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, న్యూమరిక్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మేక్ ష్యూర్ ఇట్ అట్లీస్ట్ హ్యాస్ 15 క్యారెక్టర్స్ ఆర్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ఏ నెంబర్ అండ్ ఏ లోయర్ కేస్. లైక్ స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటండి. సో పాస్వర్డ్ ఏమైనా మీకు ఐడియా ఉంది కదా. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి అండ్ ఎంటర్ యూజర్ నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూజర్ నేమ్ అనేది మీరు గిట్కి లింకప్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. యూజర్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా? యూజర్ నేమ్ వ్యాలిడ్ ఉంటే మనకి అకౌంట్ అనేది వెరిఫై అవుతుందండి. ఓకేనా? ప్లీజ్ సాల్వ్ దిస్ పజిల్ సో వీ నో యు ఆర్ ఏ రియల్ పర్సన్. స్క్రోల్ డౌన్ చేయండి. లైక్ వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై వెరిఫై క్లిక్ చేయండి. ఆ పర్టికులర్ డైరెక్షన్లో చైర్ తిప్పండి. సైడ్ యారోస్ ఉన్నాయి కదా, సైడ్ యారోస్. యా, ఉంచండి సార్. అంటే హ్యాండ్ చూపిస్తున్న డైరెక్షన్లో చైర్ ఉంది కదా, Yeah. సబ్మిట్ కొట్టండి. ఒక వన్ డన్. ఓకే, నెక్స్ట్. సార్ మీ మెయిల్ ఐడికి కోడ్ అయితే వచ్చిందండి. ఆ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్రియేట్ అయిందండి. కోడ్ ఎంటర్ Yes. Welcome to GitHub. కోడ్ ఎంటర్ చేయండి సార్. చూడండి, మధ్యలో నెంబర్ మిస్ అయింది. రైట్. ఎంటర్. సో యూజర్ మెయిల్ ఐడి పాస్వర్డ్. సో మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మన గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిందండి. క్రియేట్ అయింది. రైట్ సైడ్ టాప్లో ఐకాన్ కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ టాప్లో ఐకాన్ క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్. సో ఇది మీ గిట్హబ్ ఒక ప్రొఫైల్ అండి. ఇది మీ గిట్హబ్ ఒక ప్రొఫైల్. మీ ప్రొఫైల్ యూజర్ నేమ్ ఏంటండి? కే నారాయణ, కేపీ నారాయణ. లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది చూసారండి. ఎగ్జాక్ట్లీ అది మీ గిట్హబ్ ఒక ప్రొఫైల్. గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అందరికి అర్థమైందా? ఇన్స్టాలేషన్ చేయండి. గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి సార్. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. గిట్ గిట్ డౌన్లోడ్. జిఐటి డౌన్లోడ్. ఎంటర్. డౌన్లోడ్ గిట్. మానిటర్ సింబల్ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్. క్లిక్ చేసండి. ఇప్పుడు మీకు విండోస్ అయితే డైరెక్ట్ అది క్లిక్ చేయొచ్చు. అండ్ మీకు ఆటో డౌన్లోడ్ అవుతుంది. అదర్వైజ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్. వెర్షన్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. లైక్ ఓకే, క్లిక్ చేయండి సార్. సో మనకి ఏ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుందండి? .exe. ఓపెన్ చేయండి సార్. ఫోల్డర్ ఓపెన్ చేయండి. షో ఇన్ ఫోల్డర్. ఓకే, ఎక్కడ డౌన్లోడ్ అయిందండి? డౌన్లోడ్స్లో
పాత్ సెలెక్ట్ చేసుకున్నారు, గిట్ డౌన్లోడ్ అయింది. సో డబుల్ క్లిక్ చేయండి సార్. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా? వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. సో స్టార్టింగ్ మనకి 2.41.7 గిట్ వెర్షన్ ఒక సెటప్ అండి ఇది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్. సో డిఫాల్ట్ పాత్ ఉంచేయండి, ఎవ్వరూ కూడా పాత్ చేంజ్ చేయకండి. పాత్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, లొకేషన్ అండి, అది చేంజ్ చేయొద్దు. డిఫాల్ట్గా ఏది ఉందో అదే పెట్టేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏం టచ్ చేయకండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఉంచండి సార్, అసలు ఏం టచ్ చేయకండి. నెక్స్ట్. ఒక్క నిమిషం ఆగండి. యూజ్ ఓకే ఫైన్. నెక్స్ట్ క్లిక్ చేయండి సార్. డిఫాల్ట్ ఆప్షన్స్, ప్రతిదీ డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంచుకోండి. లైక్ లెట్ గిట్ డిసైడ్. నెక్స్ట్ క్లిక్ చేయండి సార్. యూజ్ గిట్ ఫ్రమ్ గిట్ బ్యాష్ ఓన్లీ, గిట్ ఫ్రమ్ కమాండ్ లైన్. మనం కమాండ్ లైన్ అయితే యూజ్ చేస్తాం, గిట్ బ్యాష్ కాదు. సో మనం డిఫాల్ట్ ఆప్షనే పిక్ చేయండి సార్. రికమెండెడే పిక్ చేయండి. మీరు ఆప్షన్స్ చేంజ్ చేయొద్దు ఏది కూడా, రిమైనింగ్ వాళ్ళు. నెక్స్ట్ క్లిక్ చేయండి సార్. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ చెక్అవుట్. నెక్స్ట్ క్లిక్ చేయండి సార్. డిఫాల్ట్ ఆప్షన్సే మనం పిక్ చేసుకుందాం. ఓకేనా? డిఫాల్ట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆన్ మ్యాచ్. నెక్స్ట్ క్లిక్ చేయండి సార్. గ్రిట్ క్రెడెన్షియల్ మేనేజర్. ఎస్. నెక్స్ట్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి సార్. ఇన్స్టాల్. సో ఏం చేసామండి, గిట్ డౌన్లోడ్ అని చెప్పి మన వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేసాం. ఫస్ట్ లింక్ క్లిక్ చేసాం. విండోస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో విండోస్ సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్లో ఫైల్ని డబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటూ నెక్స్ట్ని క్లిక్ చేస్తూ ఇన్స్టాల్ అయితే చేస్తాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫినిష్ అయితే క్లిక్ చేయండి. ఫినిష్ క్లిక్ చేయండి. ఓకేనా? సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు గిట్ హబ్ని గిట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతామండి. గిట్ హబ్ని గిట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం. సో గిట్ హబ్ ఎక్కడ ఉందండి? గిట్ హబ్ ఎక్కడ ఉంది? ఆన్లైన్లో ఉందా, మన లోకల్ స్టోరేజ్లో ఉందా? గిట్ హబ్ అనేది, గిట్ అనేది ఎక్కడ స్టోర్ అయిందండి? గిట్ అనేది గిట్ System. మన లోకల్ స్టోరేజ్లో ఉంది. లోకల్ స్టోరేజ్లో అంటే మన సిస్టంలో ఉంది. గిట్ అనేది మన సిస్టంలో ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లకి లైక్ ఇంటర్లింక్ చేద్దాం. ఓకేనా? ఇంటర్లింక్ చేద్దాం. ఎట్లా ఇంటర్లింక్ చేద్దాం? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సిఎండి ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారా? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారా? గుడ్. కమాండ్స్ నోట్ చేసుకోండి సార్. కమాండ్స్ నోట్ చేసుకోండి. గిట్ని లోకల్గా సెటప్ చేసుకోవడానికి కమాండ్స్ అండి ఇవి. లైక్ గిట్ కమాండ్, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫెన్ గ్లోబల్ స్పేస్ user.name స్పేస్ ఇవ్వండి సార్. డబల్ కోట్స్లో మీ గిట్ హబ్ ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి. యూజర్ నేమ్ ఏంటండి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, కేపీ నారాయణ. డబుల్ కోట్స్ పెట్టండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, గుడ్. నెక్స్ట్ కమాండ్ గిట్ కాన్ఫిగ్ అపారో నొక్కండి. యూజర్ డాట్ వరకు బ్యాక్ స్పేస్ చేయండి. యూజర్ డాట్ వరకు డేటా రిమూవ్ చేయండి. డిలీట్ బ్యాక్ స్పేస్ నొక్కండి. యూజర్.ఈమెయిల్ స్పేస్ డబల్ కోట్స్లో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఏదైతే గిట్ హబ్కి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి సార్.
సో మన గిట్ హబ్ అనేది గిట్కి లింక్ అయ్యింది. ఎలా చెప్తున్నారు సార్ లింక్ అయిందని? గిట్ హబ్కి గిట్ లింక్ అయిందని ఎలా చెప్తున్నారు సార్? నా అకౌంట్ డీటెయిల్స్ నాకు తెలియాలి సార్. నా అకౌంట్ డీటెయిల్స్ ఏంటో నాకు తెలియాలి. సో మీరేం చేస్తారంటే గిట్ గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ స్పేస్ user.name అని ఎంటర్ చేయండి సార్. user.name అని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సేమ్ లింక్ ఏందని కేపీ నారాయణ అని వచ్చిందండి. కేపీ నారాయణ అని చెప్పి వచ్చింది కదా సార్. ఓకే రైట్. గిట్ హబ్ అనేది మన లోకల్ స్టోరేజ్కి లింక్ చేయాలి. లింక్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ ఏంటండి? సో లింక్ చేయడానికి కమాండ్స్ అండి అవి. లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కమాండ్స్ అండి అవి. ఓకేనా? ఎవ్రీవన్ క్లియర్? సో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి January 2, 2025 నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ కోర్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మన బ్రీఫ్కి అయితే తెలుసుకుందాం. సో మీరు pythonlife.in అని చెప్పి సెర్చ్ చేస్తే మన వెబ్సైట్కి అయితే విజిట్ అవుతారండి. సో స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో మన ప్రజెంట్ తెలుగులో పైథాన్, సి ప్రోగ్రామింగ్, డెవాప్స్ అయితే కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో పైథాన్ అనేది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. ఆన్లైన్ లైవ్ బ్యాచ్ మాట ఇది Jan 2, 2025 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ నో మోర్ దగ్గర క్లిక్ చేస్తే మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో మీరు ఇక్కడ కోర్స్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఫీ స్ట్రక్చర్, బ్యాచ్ టైమింగ్స్, సో ఇట్లా మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది కూడా లైఫ్ టైం అయితే యాక్సెస్ ఉంటుంది. అండ్ కోర్స్ ఒక సిలబస్ అనేది కూడా మీరు ఇక్కడ వెబ్సైట్ నుంచి అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కోర్స్లో మనం 5 ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ ఈ కోర్స్ ఒక డెమో మీరు వాచ్ చేయాలనుకుంటే మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఈ ఫీల్డ్స్ ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే డెమో వీడియో కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా తెలుగులో పైథాన్ అనేది బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఈ ఆన్లైన్ లైవ్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అండ్ ఈ కోర్స్లోని టాపిక్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది డీటెయిల్గా డెమో వీడియో అయితే ప్రొవైడ్ చేసాం. సో డెమో వీడియో మీరు వాచ్ చేయాలనుకుంటే ఈ ఫీల్డ్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు అండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ వాట్సాప్లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేసినా కూడా కోర్స్ సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.